హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? హైదరాబాద్ ఈసారి తెలంగాణ అండ్ ఏపీ రెండు స్టేట్స్లో విపరీతమైన చలి అండి. మామూలుగా లేదు చలి అసలు. మా బాల్కనీలో చాలా చామంతి మొగ్గలు వచ్చాయండి, ఎల్లో అండ్ పర్పల్. కానీ ప్రాపర్ వెంటిలేషన్ లేక ఇలా హాఫే ఫ్లవర్లా వస్తుందండి, ఇంకొక హాఫ్ అలా ముడుచుకొని ఉండిపోతాయి. మొత్తం ఫ్లవర్ అంతా అయితే విడవదు. నార్మల్గానే చిన్న చామంతి ఫ్లవర్స్ ఒక మొక్కలండి, కానీ ఆ ప్రాపర్ ఎండ తగలక ఆ వచ్చిన చిన్న పువ్వు కూడా హాఫే వచ్చి ఆగిపోతుంది. ఇంత ప్రేమగా పెంచుకునే మొక్కలకి అన్ని మొగ్గలు వస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అన్ని మొగ్గల్లోనూ ఒక 5-6 పువ్వులు పూస్తే కొంచెం బాధగానే ఉంటుంది, ఇంకా తప్పదు కదా. ఇంకా వీడియోలోకి వెళ్తే, ఈరోజైతే నా ఈవినింగ్ ఎవ్రీడే రొటీన్ మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నానండి. ఇంకా 4 o'clock అయింది. నేను కొంచెం బాల్కనీలోకి వెళ్ళి అలా టీ తాగేశాక మా అబ్బాయి వచ్చాడు. వాడికి కొంచెం పాలు ఇచ్చేసాను, బాబుకి పాపకి. పాపకైతే క్రిస్మస్ హాలిడేస్ అండి, ఇంట్లోనే ఉంటుంది. మా అబ్బాయి వచ్చాకైతే ఇంకా నా నోరు ఇంకా అరుస్తూనే ఉంటాను. ఇంకా అలాగ వాడితో నాకు చాలా అసలు బాగా అల్లరి చేస్తాడు. ఎవరు నమ్మరు అసలు వాడు అంత అల్లరి చేస్తాడంటేను. ఇంకా వాళ్ళు వర్కులు చేస్తూ ఉంటే వాళ్ళ కోసం అని స్నాక్స్ కానీ పకోడీ చేస్తున్నాను. ఎవ్రీడే అంటే ఇట్లానేమి చేయనులేండి, అంటే కొంచెం రైస్ ఉండిపోయిందండి అనుకోండి, పోపు అన్నంలా చేస్తాను. లేకుంటే కొంచెం ఇంట్లో నిమ్మకాయలు కానీ ఉంటే అదే లెమన్ రైస్లా పులిహోరలా చేస్తానండి. కొన్నిసార్లు ఏం చేస్తానంటే ఇడ్లీ రుబ్బు కానీ ఉన్నదనుకోండి దిబ్బ రొట్టిలా చేస్తాను. నెక్స్ట్ దాంతో చట్నీ ఉంటే చట్నీ, లేకుంటే షుగర్తోనైనా పెట్టేస్తాను. లేకుంటే ఇంట్లో చాలా పికల్స్ ఉంటాయి కదా, పచ్చళ్ళు ఉంటాయి, దాంతో అయినా పెట్టేస్తానండి. దోశ రుబ్బు ఉండిపోతే దోశలు వేసిస్తాను. ఇలా ఏదో ఒకటి చేస్తాను. ఏది లేని రోజు ఉప్మా అని, లేకుంటే బెల్లం అట్టని, లేకుంటే షుగర్తో చేసే అట్లని. మైదా వేయాలండి, ఆటా వేసి గోధుమ పిండితో అట్లు వేసి ఇస్తుంటాను. ఎప్పుడూ కుదరట్లేదు, లేకుంటే నాకు హెల్త్ బాగాలేదు, నేను చేయలేకపోతున్నాను అనేటప్పుడే బయట ఏమైనా కొనేసి ఆ క్షణానికి ఇస్తానండి. ఇంట్లో బిస్కెట్స్ పెడితే ప్రాబ్లం ఏమవుతుందంటే, మా అబ్బాయి బిస్కెట్లు ఇంట్లో పెడితే ఒక దండయాత్ర చేస్తాడండి. ఒక చేతిలో ఒక 10, ఒక చేతిలో 10 పెట్టుకొని ఇంకా తింటూనే ఉంటాడు. తింటే ఇబ్బంది కాదండి, కానీ బిస్కెట్స్ ఎక్కువ ఒకేసారి తింటే పొట్ట నెక్స్ట్ డేకి పెయిన్ వచ్చేస్తుందండి. ఒకటి మోషన్స్ అయినా అయితే, లేకపోతే పొట్ట నొప్పి అయినా వస్తుంది. ఎందుకంటే అది మైదా కదా, అందుకని. పోనీ అలా అని ఏమైనా స్నాక్స్లా చేద్దాము స్టోర్ చేసినవి అని అంటే మళ్ళీ అవి తినరండి వీళ్ళు. అప్పటికప్పుడు ఏదైనా చేసి పెడితే మాత్రం తింటారు. అందుకనే నేను ఇంకా వాళ్ళు స్కూల్ నుంచి వచ్చాక ఏదో ఒకటి అయితే చేసి పెడతాను. ఈరోజైతే సరేలే, వాళ్ళకి అడిగాను ఏం కావాలంటే పకోడీ అన్నారు. సర్లే మాకు తినాలనిపిస్తుంది, ఎందుకంటే బయట విపరీతంగా చాలా చల్లగా ఉంది కదా, అందుకని ఇంకా పకోడీ అయితే చేస్తున్నాను. చాలా సింపుల్గానే చేసేస్తానండి. నార్మల్గా మా వారు ఇంట్లో ఉంటే మాత్రం దీంట్లో మిరపకాయలు కొంచెం ఎక్కువే వేస్తాను, కొంచెం ధనియాల పౌడర్ వేస్తాను, అదరక్ అల్లం వేస్తాను, ఇట్లా కొన్ని యాడ్ చేస్తానండి, కొత్తిమీర ఇట్లాంటివి. ఆయన ఎప్పుడో పాపం నైట్కి వస్తారు, అప్పటికే పకోడీ అయితే చల్లగా అయిపోతుంది. ఈ లోపు వీళ్ళకి అవన్నీ వేస్తే ఇదేంటి ఘాటుగా ఉంది, ఎందుకు దీంట్లో ఇన్ని మిరపకాయలు వేశారు, ఇదేంటి గ్రీన్గా ఉందని ఏవేవో క్వశ్చన్లు అడుగుతారండి. ఏదో ఒక విధంగా పిల్లలు తినడమే కదా మనకు కావాలి. సో అందుకని ఇంకా లైట్గా అండ్ సింపుల్గా ఓన్లీ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం అదే శనగపిండి, దాంట్లో ఒక 2 స్పూన్స్ అదే కొంచెం గట్టి పకోడీ కదా, అందుకని 2 స్పూన్స్ బియ్యం పిండి వేసేసి అయితే ఇలా పకోడీ చేసేసాను. ఇదంతా ప్రిపేర్ అయినంతసేపు వాళ్ళకైతే అక్కడ హోంవర్క్లు చేసుకోమన్నానండి. ఎందుకంటే మళ్ళీ 5:30-6 అయ్యేసరికి పిల్లలు ఇంకా ఆడుకోవడానికి వచ్చేస్తారు, పంపిస్తారా అని. నేను వీళ్ళు ఎంత పట్టినా సరే పట్టుకున్నా సరే వాళ్ళు ఇంకా ఆగరండి, ఆడుకోవడానికి వెళ్ళిపోతామని ఏడ్చేస్తారు. ఇంకా అందుకనే ఇంకా ఫస్ట్ అయితే వర్క్స్ కంప్లీట్ చేస్తారనుకోండి, తర్వాత ఇంకా ఆడుకోవడానికి పంపించేస్తాను నేను. సో పకోడీ అయితే ఇలా అయిపోయింది. భలే ఉంది తెలుసా అండి, సూపర్ ఎమ్మీగా ఉంది. ఇంకా వాళ్ళకి అలా వాళ్ళ చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి ఇంకా వాళ్ళు ఏ వర్క్ చేస్తున్నారో ఇవన్నీ కనుక్కోవాలి కదా. నార్మల్గా అయితే మా పిల్లలు వర్క్ కంప్లీట్ చేసేస్తారులేండి, మా అమ్మాయి చేసేస్తుంది, మా అబ్బాయి కూడా చేస్తాడు, కానీ కొంచెం భయపెట్టాలి. లేకుంటే వాడు ఎక్కడ నేను ఆడడానికి పంపించనేమో అని భయానికి వర్క్ అయిపోయింది అని చెప్పేస్తాడండి, అంతే ఇంకా.
సో వాడు కదా చెప్తున్నాను, ఎందుకురా బాబాయ్ డల్గా ఉన్నావు, ఆడుకోవడానికి పంపిస్తాలే, ఫస్ట్ తినేసాయి, వర్క్ చేసాయి, ఆడుకోవడానికి వెళ్ళు అని అయితే చెప్తున్నాను. బయట బాగా చల్లగా ఉంది కదా, అందుకనే ఇంకా కింద అయితే మ్యాట్ వేసేసాను. లేకుంటే కిందే కూర్చుంటున్నారండి. ఈ టైంలో పిల్లల బాడీని మనం ఎంత వేడిగా ఉంచితే అంత మంచిదండి. లేకుంటే ఈ టైంలో వీళ్ళకి జలుబు దగ్గు వస్తే మాత్రం నాకు అది మామూలు టెన్షన్ కాదండి. ఎందుకంటే ఎప్పుడు మా ఇంట్లో డబుల్ ఆఫర్ ఉంటుంది. ఒకరికి వస్తే ఒకరికి కంపల్సరీగా వస్తూనే ఉంటుంది. దగ్గు అవనియండి, ఫీవర్ అవనియండి, జలుబు అవనియండి. సో అలా వాళ్ళు కొంచెం వర్కులు చెప్పేసి ఏం చదవాలో ఏం వర్క్స్ చేయాలో చెప్పేసి ఆ పకోడీ ఇచ్చేసి అయితే నేను పక్కకు వచ్చున్నాను. ఇంకా ఈవినింగ్ 6 అవుతుంది. 6 సో ఇంకా భగవాన్ దగ్గర దీపం పెట్టుకుందాం అనేసి బయట అయితే నేను ఇలాంటి ముగ్గు పెట్టుకున్నాను. మధ్యాహ్నం చేసే పెట్టుకున్నానులేండి, ముందు రోజు ముగ్గు పిల్లలు తొక్కేశారు, అందుకని ఇలా పెట్టుకున్నాను. చిన్న చిన్న ముగ్గులే పెడతానండి, అండ్ ఎవ్రీడే పెట్టాను. ఎందుకంటే కింద రెడ్ మట్టి రాసి పెడతాను కదా, నీట్గా ఉంటే ఉంచేస్తానండి. ఏమైనా పాడైతే మాత్రం మళ్ళీ అగైన్ అదంతా తీసేసి మళ్ళీ నీట్గా అయితే ముగ్గు పెట్టుకుంటాను. చాక్ పీస్తో పెట్టుకుంటే చాలా బెస్ట్ అండి, కానీ అస్సలు కనిపించదండి. అస్సలు ఒక గీత గీసి ఇంకొక లైన్ గీద్దాం అనేటప్పుడు ఒక ముందు లైన్ వరకు కనిపించదు. అది ఎక్కడ పెట్టానో కూడా నాకు తెలియదు అసలు. అలా అని ఎవ్రీడే కింద మట్టి రాసి పైన ముగ్గు పెట్టడం అనేది కూడా కష్టం అండి. నా వరకు అయితే కొంచెం ఇబ్బందేనండి, అంత టైం ఉండదు. అందుకని ఒకసారి ముగ్గు పెడతాను, అది బాగున్న రోజులు ఉంచేస్తాను. అది పాడయ్యేటప్పుడు ఇంకా దాన్ని తీసేసి మళ్ళీ అగైన్ వేరేది పెట్టుకుంటాను. ఈ రోజున నాకు పొద్దున్న కొంచెం పనులు ఎక్కువైపోయి ఇంటి క్లీనింగు పైన క్లీనింగ్ చేసిన వల్ల పొద్దున్న దీపం పెట్టడం అయితే కుదరలేదు. అందుకని ఇంకా ఇప్పుడైతే సాయంత్రం పూటే దీపం పెడుతున్నానండి. ప్రశాంతంగా అనిపించిందంటే నమ్మండి, అసలు భలే అనిపించింది, హ్యాపీగా అనిపించింది. దీపం పెట్టినంతసేపు కూడా పిల్లలు అటువైపు అమ్మ తమ్ముడు కొట్టాడు, అమ్మ అక్క కొట్టింది అంటూనే ఉంటారు. పోనీ కూర్చొని 2 నిమిషాలు అంటే ఏదైనా చిన్న చిన్నవి చదువుదామన్నా సరే ఇంట్లో పిల్లలు ఉంటే అస్సలు అవ్వదండి. అలానే పొద్దున్న పూజ చేయడానికి కూడా కుదరదండి. కొంచెం ఇంట్లో బిజీగా ఉంటాం కదా, 5 o'clock నుంచి ఇంకా కిచెన్లోకి దూరే ఉండాలి. అందుకని నాకు ఎర్లీ మార్నింగ్ పూజ అయితే అవ్వదు, నేను చెయ్యలేను కూడాను. నా పూజ అయితే 8 తర్వాత అవుతుందండి, లేకుంటే ఈవినింగ్ చేసుకుంటాను. చేయడం అయితే కంపల్సరీ, కాకపోతే లేట్ అవుతుంది. సో అలా పూజ చేసిన తర్వాత ఇంకా టైం ఉంటుంది కదా నైట్ ఫుడ్ ప్రిపేర్ చేయడానికి అనేసి ఇట్లా గ్రీటింగ్స్ చేశానండి పిల్లలకి. మీ పిల్లలకు కూడా యూజ్ అవుతుందేమో చూడండి. అపార్ట్మెంట్ ప్లస్ మా ఇంట్లో ఈసారి గ్యాదరింగ్ అంటున్నారు, అదే న్యూ ఇయర్కి 31st నైట్కి. సరే వాళ్ళందరికీ గ్రీటింగ్ చేయండి అమ్మా అనేసి మా అబ్బాయిలండి ఫోర్స్ చేస్తూ ఉన్నాడు. చెయ్యలేంట్రా బాబు అని అంటే ఇంకంతే ఏడుపు స్టార్ట్ చేస్తాడు. ఇంకా వాడి కోసం అని ఒక 15 or 16 ఇలా గ్రీటింగ్స్ చేశాను. చిన్నవి, అందరూ చిన్నపిల్లలే కదా, చిన్న వాటితోనే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు అనేసి అయితే ఇలా చేసి పెట్టాను. మా అమ్మాయికి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు, తనకున్నా సరే తనే ఓన్గా అయితే చేసేసుకుంటుందండి. ఇంకేం చేస్తాం, పిల్లలు కదండి, వాళ్ళు ఏదైనా అడిగితే ఇంకా చేసేయాలనిపించేస్తుంది. లేకుంటే పాపం డల్ అవుతారు, లేకుంటే బయట నుంచైనా కొనమంటారు. ఆ బయట నుంచి కొనే కన్నా ఇంట్లో పేపర్స్ ఉంటే ఇలా చేసిస్తే ఏంటంటే వాళ్ళు ఇంకా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారంటే మా అమ్మ మా కోసం చేసింది అని హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా అక్కడదంతా అయిపోయింది, వాళ్ళు ఆడుకోవడానికి కూడా వెళ్ళారు, వచ్చారు, ఫ్రెష్ అప్ అయ్యారు. అప్పుడు ఇంకా రోటీ ప్రిపేర్ అనేది చేస్తున్నాను. ఈ కిచెన్లో పని అనేది అస్సలు తరగని పని అండి. పొద్దున్న లేచి నుంచి పడుకున్నంత వరకు మ్యాక్సిమం నా టైం అంతా ఈ కిచెన్లోనే ఉంటానండి నేను. నాకు తెలుసు అందరిది ఇదే పరిస్థితులేండి. ఈ ఒక పని అయిపోయిన తర్వాత అంటే ఒకటి, ఒక పని అయిందంటే ఒకటి, అంతేగాని పని మాత్రం తప్పదు. ఇంకా లైట్గా నేనైతే పప్పు చేసేసాను, పోపు కూడా పెట్టేశాను. ఇంకా చపాతీలు చేసేసి పిల్లలకైతే ఇచ్చేస్తున్నానండి. అంటే చపాతీ కాదు, చుక్క రోటీ చేసేస్తాను. పిల్లలకి చపాతీలు ఏమీ చేయనండి. మధ్యాహ్నం ఏమైనా రైస్ ఉంటే కొద్దిగా రైసు చపాతీ చేసి ఇస్తాను. లేదు అందరికీ చేయవలసిందే, మధ్యాహ్నం రైస్ ఏమీ లేదు అని అంటే మాత్రం అందరికీ ఇంకా ఒకేసారి చుక్క రోటీ చేసేస్తాను. ఇంకా ఆయిల్ అయితే వేయనండి, నైట్ టైం కదా ఎందుకులే అనేసి అయితే వేయను నేను. ఇంకా వాళ్ళకి నచ్చినట్టుగా పెట్టేస్తానండి. మా పిల్లలు ఒక విషయంలో చాలా గ్రేట్, వాళ్ళకి ఏం పెడితే అది తినేస్తారండి, అస్సలు ఇబ్బంది అయితే పెట్టరు. అండ్ దీంట్లో కారం ఎక్కువైంది, దీంట్లో సాల్ట్ లేదు, ఇలా కూడా ఏం ఇబ్బంది పెట్టారండి. ఫస్ట్ అయితే నేను వాళ్ళకి ఇలా పెట్టేశాను, టీవీ చూస్తూ తినేస్తారండి ఇంక వాళ్ళు.
మళ్ళీ నాకు అదే టైంలో క్లీన్ చేయడానికి అవ్వదు కిచెన్ అంతా. ఎందుకంటే మళ్ళీ మా హస్బెండ్ 10కి 10:30కి ఆ టైంకి వస్తారండి. ఇంకా ఆయన కూడా వచ్చాక అతనికి కూడా ఇంకా ఫుడ్ పెట్టేసి వీడియో తీయమని అయితే చెప్తున్నాను. దానికే అంటున్నారు, ఇప్పటి వరకు అక్కడి నుంచి వచ్చేటప్పుడు నడుము నొప్పి వచ్చేసింది, మళ్ళీ ఇప్పుడు వీడియో తీయమంటున్నావు ఏంటి అని అంటున్నారు. ఇంకా రిక్వెస్ట్ చేస్తున్నా, ఎందుకంటే స్టాండ్ పెట్టి వీడియో తీస్తే ఒక పని చేయాలి, స్టాండ్ మళ్ళీ అటు నుంచి ఇటు మార్చాలి, మళ్ళీ ఇంకో పని చేయాలి, మళ్ళీ కనిపిస్తున్నానా అనేసి మళ్ళీ అటు నుంచి ఇటు మార్చాలి. స్టాండ్ పెట్టుకొని పని చేస్తే అంటే 2 నిమిషాలు అయ్యే పని కాస్త 10-15 నిమిషాలు అయిపోతుందండి. అది వీడియో తీసిన వాళ్ళందరికీ తెలుస్తుంది కదా. కొంచెం పప్పు ఉండిపోయింది, అది ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసి కిచెన్ అంతా క్లీన్ చేసేస్తానండి నైటే. లేకుంటే కాక్రోచెస్ చాలా ఎక్కువైపోతాయి. ఈ మధ్యన కొద్దిగా తగ్గాయండి కాక్రోచెస్. మళ్ళీ ఫుడ్ ఐటమ్స్ ఇట్లా నేను బయట ఉంచేసిన నీట్గా చేయకపోయినా ఏంటంటే మళ్ళీ విపరీతంగా ఎక్కువగా వచ్చేస్తాయనే భయానికి నైటే క్లీన్ చేసేస్తాను మొత్తం కూడాను. స్టవ్ అయితే జస్ట్ పైనే క్లీన్ చేస్తానండి. అది ఎప్పుడు అని అంటే వీక్లీ వన్స్ అయితే కొంచెం సోప్ పెట్టేసి మొత్తం క్లీన్ చేస్తాను. ఎవ్రీడే అయితే సోప్తో క్లీన్ చేయనండి, జస్ట్ క్లాత్తోనే క్లీన్ చేసేసి ఆ పైన రోటీ చేస్తాను కదా, ఆట అంతా పడిపోతుంది, అది కూడా క్లీన్ చేసేసి ఇంకా నైటే అంట్లు కూడా తోమేస్తాను. లేదంటే పొద్దున్న ఈ చలికి తోముతుంటే నెయిల్స్ ఫింగర్స్కి దగ్గరగా కట్ చేసేస్తాం కండి రైట్ హ్యాండ్కి. ఎందుకంటే పిల్లలకి ఏమైనా తినిపిస్తుంటే డస్ట్ వెళ్ళిపోతుంది కదా నెయిల్స్ ఉంటాయి అనేసి. సో ఆ నెయిల్స్ దగ్గరికి కట్ చేసేసిన వాళ్ళు ఏంటంటే ఈ చలిలో ఎర్లీ మార్నింగ్ అంట్లు తోముతుంటే అవి నొప్పులు వస్తున్నాయండి. చాలా ఎక్కువ నొప్పి వచ్చేస్తుంది, చలి ఎక్కువగా ఉంది అసలు. అందుకని ఇంకా పొద్దున్న తోమలేమనేసి ఇంకా ఎంత లేట్ అయినా ఎంత బద్ధకంగా ఉన్నా సరే ఇంకా నేను నైటే అన్నీ క్లీన్ చేసేస్తానండి. అప్పుడే నాకు ఈ పనంతా అవుతుంది. ఇది సమ్మర్లో అయితే నేను ఎలానే చేసేస్తానండి, ఎందుకంటే ఉక్కగానే ఉంటుంది కనుక అంత చేసేసే పడుకుంటాను. ఈవెన్ వింటర్లో కూడా మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసేసే పడుకుంటానండి. లేకుంటే పొద్దున్న లేచిన వెంటనే కిచెన్ చూస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కిచెన్ నీట్గా ఉంటే, అందుకని చేసేస్తాను. లేకుంటే కాక్రోచెస్ భయం ఒకటి, నెక్స్ట్ కిచెన్ అంతా స్మెల్లా వస్తుంది అనేసి అయితే నైట్ అంతా క్లీన్ చేసేస్తానండి. సో ఇదే నాది ఈరోజు ఒక చిన్న వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చుంటే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.